ఆశా వర్కర్లు నిరాశలో ఉన్నారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న అరకొర జీతాలు ఇచ్చారు తప్ప సరైన గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలకు తాము చేస్తున్న సేవలకు ప్రశంసలు వస్తున్నాయి తప్ప తమ కడుపు మాత్రం నిండటం లేదన్నారు. ప్రభుత్వం రకరకాల సర్వేల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్టున్న ఆశా వర్కర్లతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్ స్టార్ట్ అయ్యి నేటికి ఖచ్చితంగా 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఈ ఆశా వర్కర్లంతా దాని తర్వాత ఆశా వర్కర్లు అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆశా వర్కర్లంతా పనిచేస్తున్నారు. వీరంతా ఓ రకంగా చెప్పాలంటే వెట్టి చాకరీ గొడ్డు చాకరీ అని చెప్పొచ్చు. ఎవరూ చేయలేని పనిని కష్ట సమయంలో ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా ఈ ఆశా వర్కర్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ అమ్మాయి డెలివరీ అయ్యి చక్కగా పన్నెండు బిడ్డతో ఇంటికి వెళ్ళి తర్వాత ఇంటి దగ్గర చక్కటి సంసారం చేసుకునే వరకు ఆదరాబాదరాగా ఉండేవారు ఎవరైతే ఆశా వర్కర్లు. అందుకోసం వీరికి ఆశా అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం వీరి పట్ల సక్రమంగానే వ్యవస్థ అనే విషయం తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, మీరు ఎన్నాళ్ళు కూడా పనిచేస్తున్నారు, మీకున్న సమస్యలు ఏంటి? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 20 సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాల వరకు 5 సంవత్సరాల నుంచి అండి మాకు వేతనం ఇస్తున్నారండి. అప్పటి వరకు మేము నెలకి 200, 300, 20 రూపాయలు, 75 రూపాయలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయండి. డెలివరీ కేసులు కూడా ఒక్కొక్కరు 3 రోజులు కూడా ఉండిపోతాం సార్. కేసు డెలివరీ అయ్యే వరకు కూడా మమ్మల్ని ఇంటికి రానివ్వరండి. వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఛార్జీలు ఇవ్వరండి, అన్నీ మాయండి. ఇప్పుడు ఈ 10,000 ఇచ్చిన దగ్గర నుంచి ట్యూబెక్టమీకి వెళ్తే డబ్బులు అమౌంట్ ఇచ్చేవారండి, ఇవ్వట్లేదండి. మాకు మళ్ళీ టీఏడిఏలు ఇచ్చేవారండి, ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం నుంచి మాకు ఎక్కువ బాగా కష్టాలండి. ఒత్తిడి ఎక్కువైపోతుందండి, పని ఒత్తిడి. మాకు వేతనం సరిపడి 20 సంవత్సరాలు అయినా కూడా మా పట్ల మాకు అధికారులు ఎవరో కూడా జాలి చూపించట్లేదు. అంటే ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా మీకు ఇస్తానన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నారు? వర్క్ని బట్టి ఇస్తామన్నారండి. వర్క్ని బట్టి ఇస్తామని వేతనం ఇస్తానన్నారు. అప్పటి వరకు 7,600 వరకు ఇచ్చేవారండి. తర్వాత ఫిక్స్డ్ అనేసి 5 సంవత్సరాల క్రితం నుంచి 10,000 చేశారండి. ఇంకేంటి మేడం, ఇంకేంటి సమస్యలు? మాకు 10,000 చేసిన తర్వాత పని భారం ఎక్కువైపోయిందండి. ఏంటంటే విపరీతమైన సర్వేలు అన్న మాట అండి. నిజంగా ఈ సర్వేలు అయితే ఎవరికో ఉండదు. ప్రతి విషయం కూడా మాకు రికార్డులు కావాలని అడుగుతారు. ప్రతి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా మాతో వెట్టి చాకరీ చేస్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ వర్క్ చేయమని బెదిరించే వాళ్ళు, కానీ మా కోసం అయితే ఆలోచించే వాళ్ళు ఎవరో లేదు. ఒక డెలివరీ కేసు తీసుకెళ్ళాలి, యాన్నిట్లను తీసుకెళ్ళాలి, మొత్తం ఒక ఫస్ట్ అన్నీ నీళ్ళు పోసుకున్న దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు మాదే బాధ్యత. మాకు ఈ 10,000 మాకు ఛార్జీలకే సరిపోతున్నాయి. అంతేగాని మా కోసం ఎవరు పట్టించుకునే నాయకుడే లేరు అసలు. 10,000తో మేము బతకాలంటే ఏ విధంగా బతకాలి అసలు? ఏం చేయాలంటారు, ఎంత ఇవ్వాలంటారు? కనీసం వేతనం ఉంది కదండి, 26,000. ఆ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేయడం అనేది కూడా జరిగింది. సర్వే